Hi students, welcome to ABN PR online classes. So last lecture 7 now I will discuss the construct a forward difference table and the values of fourth forward difference, third forward difference values. So in this class law, construct a forward difference table from the following data and find the values of or evaluate the values of first forward difference, second forward difference, third forward difference values. So given the data is x equal to 10, 20, 30, 40 are augment values and the y values are 0, 0 0.174, 0 0.347, 0 0.518 are called entry values. These are used to difference table. అంటే ఈ వాల్యూస్ని యూజ్ చేసుకుని మనం డిఫరెన్స్ టేబుల్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. గివెన్ డేటా హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్? 4 values. టు క్యాలిక్యులేట్ ద వాల్యూస్ ఆర్ how many differences? 3 differences. సో అలాగే సో ఇక్కడికి వచ్చినప్పటికి 0, 0.74, 0.347, 0.5 and 8 అంటే డెసిమల్ పాయింట్స్లో ఉన్నప్పుడు కూడా మీరు డిఫరెన్స్ అనేది యాస్టీస్ ప్రాసెస్లో యూజ్ చేస్తారు. అంటే సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ, ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్లో సెకండ్ 2 వాల్యూస్ ఉంటే ఫస్ట్ సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ డిఫరెన్స్, యాస్టీస్ ప్రాసెస్. సో ఇక్కడ నెంబర్స్ ఉంటే ఈజీగా మీరు డిఫరెన్స్ యూజ్ చేయవచ్చు. కానీ ఇక్కడ డెసిమల్ పాయింట్స్ వచ్చేటప్పటికి కొంచెం లెందీ అవుతుంది కాబట్టి అండ్ అలాగే కొన్ని ఫార్ములాస్లో ఈ వాల్యూస్ని అప్లై చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి క్యాలిక్యులేటర్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో సెల్ ఫోన్స్ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలో చేయరు కానీ క్యాలిక్యులేటర్స్ అనేవి అలో చేస్తారు. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ ఉంటే ఓకే, స్టాటిస్టిక్స్ వాళ్ళకి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. సో రిమైనింగ్ స్టూడెంట్స్ వాళ్ళు క్యాలిక్యులేటర్స్ అనేవి తీసుకోండి. సో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అయితే మీకు యూజ్ అవుతుంది. క్లస్టర్ వాళ్ళకి అయితే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనేది అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్కి అలాగే న్యూమరికల్ అనాలిసిస్కి రెండింటికి యూజ్ అవుతుంది. సో అందరి దగ్గర క్యాలిక్యులేటర్స్ అనేవి ఉండాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి క్యాలిక్యులేటర్ వాళ్ళు తీసుకువెళ్ళాలి. అంతేగాని ఒకసారి నీ ఎగ్జామ్ అయ్యాక వేరే వాళ్ళ ఎగ్జామ్ రాస్తున్నా మీరు అలా తీసుకోవడం కుదరదు. ఎవరి ఎగ్జామ్కి వాళ్ళే క్యాలిక్యులేటర్ తీసుకువెళ్ళాలి. సో అందరి దగ్గర క్యాలిక్యులేటర్ ఉండేలా చూసుకోండి. So that forward difference, so construct forward difference table find out చేయాలి కాబట్టి consider the forward difference table. సో హారిజంటల్ లో ఇచ్చిన వాల్యూస్ ని వెర్టికల్ ఫామ్ లో యూజ్ చేస్తాం. సో x values 10, 20, 30, 40. So x equal to 10, 20, 30, 40. The argument values are theoretical form of x0, x3, x1, x2. So how many values are? 4 values are total values. 4 differences are 3 differences. So forward lo consider చేస్తున్నాం కాబట్టి first forward delta y, so next del square y, del cube y. So difference as is process vertical form లో entry values అనేవి కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి 0, 0.174, 0.347, 0.518. క్యాలిక్యులేటర్స్ అనేవి కంపల్సరీ యూజ్ అవుతాయి. క్యాలిక్యులేటర్స్ తీసుకెళ్ళా ఎగ్జామ్ రాయలేరు. ఓన్లీ చేతితో చేసేద్దాం అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఇవే డిఫరెన్స్ అనేవి ఫార్ములాస్ ఫర్దర్గా యూనిట్లో కూడా ఫార్ములాస్లో అప్లై చేయాలి. ఓన్లీ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడమే కాదు, ఇదే వాల్యూస్ని ఫార్ములాస్లో కూడా అప్లై చేయాలి. సో డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి ఎన్ని మల్టిపుల్ చేస్తాం, ఎన్ని యాడ్ చేస్తాం, ఎన్ని డిఫరెన్సెస్ చేస్తాం. సపోజ్ ఒక ఫార్ములా అనేది యూ స్క్వేర్ ప్లస్ 1 అలాగే డెల్ స్క్వేర్ వై నాట్ డెల్ క్యూబ్ y1 ఇలా ఉంది ఆల్రెడీ. ఇందులో ఎడిషన్ చేయాలి, అలాగే డెల్ స్క్వేర్ వై నాట్ సబ్ట్రాక్షన్ చేయాలి, సో నెక్స్ట్ మల్టిపుల్ చేయాలి. సో ఓవరాల్గా అన్నీ ఒకేసారి క్యాలిక్యులేట్ చేయలేము కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి క్యాలిక్యులేటర్స్ అయితే ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో ఏ ప్రాబ్లం అయినా క్యాలిక్యులేటర్స్లో చేయొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అలో చేస్తారు. న్యూమరికల్ అనాలిసిస్కి అలో చేస్తారు. అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ కూడా క్లస్టర్ పేపర్ తీసుకున్న వాళ్ళు కూడా క్యాలిక్యులేటర్స్ అనేవి అవసరం అవుతాయి. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. సో నార్మల్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకున్నా ఓకే. సో ఫస్ట్ డిఫరెన్స్ అనేవి సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ 0.174 మైనస్ 0, దట్ మీన్స్ 0.174. 0.347 మైనస్ 0.174, సో దట్ మీన్స్ 0.173. 0.518 మైనస్ 0.347, దట్ మీన్స్ 0.171. These values are first forward difference. Second forward difference values 0.173 minus 0.174. So that means 7473. So big value 74. So that means minus of 0.001.
0.171 minus 0.173. So minus of 0.002. సో డిఫరెన్సెస్లో మైనస్ వాల్యూస్ కూడా కన్సిడర్ చేయవచ్చు. అంటే పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ రెండు కన్సిడర్ అవ్వచ్చు. ఏది మైనస్లో అన్ని పాజిటివ్ వస్తాయని రూల్ అని లేదు, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఎలాగైనా మైనస్ వాల్యూ రావచ్చు, ప్లస్ వాల్యూస్ రావచ్చు. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ వస్తాయని రూల్ అని లేదు. సో మైనస్ ఆఫ్ ఇక్కడ ఈ టేబుల్స్కి వచ్చేటప్పటికి మైనస్ వాల్యూస్ వచ్చింది. సో ముందు ఎగ్జాంపుల్ 7లో యూజ్ చేసుకుని అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయని రూల్ అని లేదు. నెగిటివ్ వాల్యూస్ కూడా కన్సిడర్ అవ్వచ్చు. సో మైనస్ 0.002 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 0.002 minus of 0.001. So this is the forward difference table, and also find the values of first forward difference of y10, second forward difference, third forward difference, and first forward difference 30. So first forward difference values, this is del of y0. So y0 place lo value entundi, so 0. Then corresponding x0 place lo value 10. And del of f of x0, and that means del of y0 యూస్ చేస్తున్నాను. ఇక్కడ x0 కాబట్టి y0 యూస్ చేస్తున్నాను. లేదు అనుకుంటే del of f of x0 అంటే వాల్యూ ఎలా ఇచ్చు, ఇక్కడ f of x0 ఉంది కాబట్టి y0 యూస్ చేస్తున్నాను. సపోజ్ ఇదే వాల్యూలో del of f of x0 means that is 10, and that means value it is notation by del of y10. So next difference, del of f of x1 means 20. So del of f of 20, that means del of y20. So last value del of first difference f of x2. So that is del of f of x2 means 30, notated by del of y30. ఇదే ప్రాసెస్ అనేది del of f of x0. సో ఫస్ట్ ప్రాబ్లం యూజ్ చేయాలి. రిచల్ సెమ్లో ప్రాబ్లం యూజ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ del of f of x0 అంటే వాల్యూ f of 0. సో దట్ మీన్స్ del of y 0 ఉంది కాబట్టి 0. Suppose del of f of x0 equal to 1 to start అయింది. So that is del of f of 1. That means del of y1. So next difference అంటే del of y10 అంటే వాల్యూ 0.175. Del of y10 means 0.174. So అలాగే del of y30, so that is 0.17. del of y30 means 0.171. 20 అంటే 0.173. లేదు అనుకుంటే ఇంకా ఈజీగా యూజ్ చేయనుకుంటే 10, 20, 30, 40. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈజీగా గుర్తుకుంటుంటే వాల్యూస్, ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఉన్న ఫస్ట్ వాల్యూస్ ఈ వాల్యూస్. 4 వాల్యూస్కి 3 వాల్యూస్ మాత్రమే కౌంటింగ్ అవుతాయి. సో ఫస్ట్ వాల్యూ ఏంటి 10, అంటే ఈ వాల్యూ 10. ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ 10, సెకండ్ డిఫరెన్స్ ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ 20, థర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. ఈ 30 యొక్క ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క వాల్యూ ఎంత 0.175, అంటే 30 యొక్క ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ 0.171. Second forward difference 20. So that means second forward difference. So 3 values, first argument values 10, 20, 30. So next వచ్చేటప్పటికి 10, 20 అంటే del square. సో ఈ వాల్యూ del square y10 యూజ్ చేస్తే ఈ వాల్యూ ఎంత యూజ్ అవుతుంది del square y20, అంటే del square y20 వాల్యూ minus of 0.002. సో del square y10 3 values ఎలా కౌంటింగ్ యూజ్ చేస్తాం, ఆర్గ్యుమెంట్ వాల్యూస్ నుంచి మాత్రమే కౌంటింగ్ చేస్తాం. 10, 20, 30. సో 10 యొక్క కరస్పాండింగ్ వాల్యూ, సో del square ఫస్ట్ వాల్యూ అవుతుంది. సో del square y10 అంటే వాల్యూ -0.001. కానీ ఫైండ్ ద వాల్యూ ఏంటి, ఓన్లీ 20 మాత్రమే ఇచ్చాడు కాబట్టి 20 యొక్క వాల్యూ మాత్రమే రాస్తే సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంతే, ఏ వాల్యూ అనేది మెన్షన్ చేస్తే ఆ వాల్యూ మాత్రమే రాయండి, రిమైనింగ్ వాల్యూస్ అవసరం లేదు.
So del square y20 అంటే minus 0.002. So last value del cube y10. So del cube y10. So that means minus. So last value ఏంటి ఈ వాల్యూ ఏమో. So third forward difference del cube y10 minus 0.001. So any values find out చేయాలి 1 2 3 4 4 values find out చేయాలి 4 values. So first last అనేది first differences. So first last, second difference, third difference. These are the construct a forward difference table. Rather forward difference మీరు find out చేయాలి 4 values ఉన్నాయి కాబట్టి 3 values వరకు మనం differences calculate చేసాం. So next identification the values of first forward, second forward, third forward. So first forward differences are counting 10 20 30 40 10 20 30 4 values. సో ఏ ఐడెంటిఫికేషన్లో వాల్యూస్ ఎన్ని వాల్యూస్ వరకు ఐడెంటిఫికేషన్ చేస్తే సరిపోతుంది 3 వాల్యూస్ వరకు ఐడెంటిఫికేషన్ చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ 4th వాల్యూ అనేది నెగ్లెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ డిఫరెన్స్లో 3 వాల్యూస్, సెకండ్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి 2 వాల్యూస్, సెకండ్ డిఫరెన్స్ నుంచి మళ్ళీ లాస్ట్ వాల్యూస్కి వచ్చేటప్పటికి 1 వాల్యూ, సెకండ్ డిఫరెన్స్లో ఓన్లీ 2 వాల్యూస్. ఐడెంటిఫికేషన్ ఎన్ని వాల్యూ ఐడెంటిఫికేషన్ అవుతుంది ఇక్కడ ఓన్లీ 1 వాల్యూ అవుతుంది. సో ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్. So next continuation of construct a forward difference table.